వరకు కీర్తనలు పాడారు, ఆరాధించారు, ప్రభుని మహిమపరిచారు. ఈ సమయంలో ప్రభు మాటల్ని కూడా మనం పొందుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ అనే పదం మన జీవితాల్లో అనేక సార్లు విన్నాం. అనేక క్రిస్మస్లు దాటుకుంటూ మనం వచ్చాం. అయితే మీకు ఒక ప్రశ్న, క్రిస్మస్ లో మనం మొదటగా పొందుకునేది ఏంటి? ఎవరైనా చెప్తారా? అమ్మా ఎవరో చెప్పారు? క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చే మొదటి పదం ఏమిటో చెప్పాలి. ఆరాధించుకోవటం, ఇంకా జాయ్, ఆనందం, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆనందం కదా. ఈరోజు క్రిస్మస్ లో ఆనందాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మాటలో చెప్పాలి అంటే క్రిస్మస్ వస్తే ఆనందంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా. నూతనమైన వస్త్రాలు ఎందుకు, మంచి ప్రేమ విందులు ఎందుకు, ఏర్పాట్లు ఎందుకు, అలంకరణలు ఎందుకు, ఈ విద్యుత్తులు ఎందుకు, స్టార్లు ఎందుకు, డెకరేషన్లు ఎందుకు అంటే అన్ని ఆనందం కోసమే కదా. ఆయా సంఘాలలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అతిపెద్ద పండగ ఇది కదా. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ప్రపంచంలో అతిపెద్ద పండగ ఏదని చెప్తే మీరేం చెప్తారు? క్రిస్మస్. ఎందుకని? ఈ పండగ, ఈ క్రిస్మస్ జరగని దేశం ఉండదు, ప్రాంతం ఉండదు, ఊరుండదు కదా. కొన్ని పండగలు, కొన్ని సెలబ్రేషన్స్ కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతాయి. కానీ క్రిస్మస్ ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ప్రపంచంలో, భూభాగంలో మనుషులు ఉన్న ప్రతి చోట జరిగేటటువంటి ఏకైక అద్భుతమైన సెలబ్రేషన్ క్రిస్మస్. కనుక ఈ అద్భుతమైన సెలబ్రేషన్ లో మనం ఉన్నాం కదా. అన్ని జాతులు, అన్ని ప్రజలు, అన్ని తెగలు, అన్ని ప్రాంతాల వారు జరుపుకునేటువంటి క్రిస్మస్ లో ప్రత్యేకత ఏమిటంటే ఆనందం కదా. సాధారణంగా మన దేశంలో, మన సంఘాలలో క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఒక డే. మన సంఘంలో మీ క్రిస్మస్ ఎప్పుడని అడుగుతారు కదా. ఎప్పుడైనా మీరు గమనించారా? మీ సంఘంలో మీ క్రిస్మస్ ఎప్పుడు? మా క్రిస్మస్ అప్పుడు అంటారు. కానీ చాలా వెస్ట్రన్ కల్చర్స్, పశ్చిమ దేశాలలో మీరు గమనిస్తే క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ కదా. ఒక రోజు కాదది. డిసెంబర్ మాసం అంతా కూడా వాళ్ళకి సెలబ్రేషన్లే, ఆనందాలే, విందులే, రాకపోకలే. ప్రభుత్వాలు కల్పించుకుని వారి వీధులను సుందరంగా అలంకరిస్తారు. క్రిస్మస్ మాసం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు చూస్తారు. ఎందుకనంటే అప్పట్లోనే డిస్కౌంట్లన్నీ, అప్పటిలోనే వ్యాపారం అంతా జరుగుతూ ఉంటుంది. క్రిస్మస్ ఒక న్యూ వేవ్ తీసుకొచ్చే విధంగా నేను చూస్తాను. అయితే ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆనందించటానికే. కానీ ఇక్కడ ఒక ప్రమాదం పొంచుంది. అదే ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వెన్ని నూతన వస్త్రాలు ధరించినా, ఎంత సెలబ్రేట్ చేసుకున్నా, ఎంత ఆనందించినా, ఆహారము, వస్త్రము, అలంకరణ ఏదైనా చేసినా ఒక్కొక్కసారి వెరిపోకడలు అవటం కూడా మనం చూస్తా ఉన్నాం. కొన్ని నృత్యాలు, కొన్ని విభావరులు మనుషులను ఆత్మీయతకు దూరం చేస్తున్నాయన్న ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. కానీ ఒకటేమిటయ్యా అంటే నువ్వేం ఆనందించినా అసలైన ఆనందాన్ని గురించి ఏం చెప్పబడిందయ్యా అన్నట్లయితే మొట్టమొదటిగా రక్షణ ఆనందము. మానవాళి తెలుసుకోవాల్సిన ఆనందం, ప్రజలందరికీ కలగబోవు మహాసువర్తమానము ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే, అయ్యా ఆ వచ్చిన శిశువు శరీరధారి అయిన ఆయన మానవాళికి ఏమి ఇవ్వడానికి వచ్చారు? కొత్త బట్టలు ఇవ్వడానికి వచ్చారా? ఆహారం ఇవ్వడానికి వచ్చారా? బహుమతులు ఇవ్వడానికి వచ్చారా? మనందరికీ తెలుసు క్రిస్మస్ వస్తే శాంతా క్లాస్, క్రిస్మస్ తాత అని ఒక కొత్త వరవడి సృష్టించారు. అదంతా మానవులు సృష్టించిందే. దాని ఉద్దేశం ఏమిటంటే క్రిస్మస్ తాత చిన్న రాత్రి వేళ వచ్చి తెలియకుండా బహుమతులు ఇచ్చి వెళ్లిపోతారు అని. అంటే మంచిది, ఆనందించేటటువంటిది. అయితే ఈరోజు అసలైన క్రిస్మస్ లో నువ్వు పొందుకునేది, దేవుడిచ్చింది ఏమిటయ్యా అంటే రక్షణే. రక్షణ అనే ఆనందము. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రక్షణ, ఆనందము, ఈ రెండు మాటలే. అయితే కొన్నిసార్లు మన క్రిస్మస్లు, మన ఆరాధనలు రక్షణ ఆనందాన్ని ఓవర్టేక్ చేసేసి కదా, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన ఆనందాలు ఎక్కువైపోతే ప్రమాదమే సుమా. మన ఆనందము మొదటి స్థానం ఏమిటి? రక్షణలో ఆనందమే, లోకంలో ఆనందం కాదు. మనం ఎందుకు కొరకున్నాం? క్రిస్మస్ ఎందుకు కొరకు? ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే నీకు నిజమైన రక్షణ ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చారు కదా. ప్రపంచంలో ఒక మాట ఏమిటంటే
మద్యపానము అత్యధికంగా అమ్ముడుపోయే మాసం ఏదంటే డిసెంబర్ మాసమే. మీకు తెలుసా? చాలా పాశ్చాత్య దేశాలలో అదొక సంస్కృతి. వారు ఆనందించటం తెలుసు. ఆ క్రిస్మస్ సీజన్ అంటే ఆనందం అంతే. ఆ నిజమైన క్రిస్మస్ ఏమిటి? ఆ రక్షకుడు ఎందుకొరకు వచ్చారు? గ్రహింపు లేని ఆరాధనలు, గ్రహింపు లేని ఆనందాలు ప్రమాదకరమే. కానీ వాస్తవానికి క్రిస్మస్ ఆనందము ఏమిటయ్యా అన్నట్లయితే, క్రిస్మస్ ఆనందము అనేటువంటిది రక్షణ ఆనందము అన్నారు. అయితే క్రీస్తు ప్రభులో మనం చూసినప్పుడు ఇక్కడ ఆ దూత ప్రత్యక్షమై గొప్ప వెలుగు కలిగింది. అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు చెప్తున్నారు. వారు అత్యానంద భరితులయ్యారు. జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. ఈ రోజు కూడా మనమందరము కూడా క్రీస్తు మన కొరకు జన్మించాడన్న మాట విన్న ప్రతిసారి కూడా ఆనందమే. నా కొరకు భూమి మీద శరీరరాతిగా నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు. మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు వారు రక్షణ ఆనందాన్ని తీసుకుని వచ్చారు. ప్రజలందరికీ కలగబోయేటటువంటి సువర్తమానం. ప్రియులారా గమనించండి, లోకంలో వ్యక్తిగతంగా ఎన్నో ఆనందాలు ఉంటాయి. మనిషి ఆనందం కోసం ఎన్నైనా చేస్తాడు. ఉదాహరణకి మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి వారు కొన్ని సాక్ష్యాలు కలిగి ఉంటాం. యూట్యూబ్ లో సాక్ష్యాలు వింటున్నాం. ప్రభు నమ్ముకున్నాక విపరీత పోకడలు చెప్పే సాక్ష్యాలు, నవ్వులు పాలయ్యే సాక్ష్యాలు కూడా వింటున్నాం. ఈ మధ్య ఎవరో ఒక అమ్మ చెప్తుంది, ప్రభు అట 2 దూతలను పంపి వంట చేయించాడట కదా. 2 దూతలను పంపి వంట చేయించారట. నవ్వులు పాలైన విషయాలు కదా. ఇక్కడ ఒక మాట చెప్తాను, సందర్భం లేకపోయినా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా సరే ఒక టీ కప్ ఇక్కడ పెట్టి, ప్రభువా ఇదిగో ఈ టీ నా నోటికి అందించు అని నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభు ఆ కార్యం చేయడు. ఎందుకు చేయరు? నాకు చేతులు ఉన్నాయి కనుక, నేను తాగలను కనుక. అర్థమవుతుందా? నువ్వు చేయగలిగిన స్థితి నువ్వు చేయలేని పరిస్థితి వస్తుంది ఒకటి, నీ వల్ల కానటువంటిది నీ చెయ్యిలు దాటిపోయింది, అప్పుడు దేవుడు పనిచేస్తాడు. అంతేగాని నేను చేయగలిగిందే ఉండి ఇదిగో ఆ టీ ప్రభు నాకు అందించు, ఇంట్లో వంట చేయించు, ఇవన్నీ నవ్వులుపాలు. సరే, ప్రతి వారు కూడా అనేకమైన సాక్ష్యాలు కలిగి ఉంటారు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే ప్రతి వారు కలిగవలసిన మొట్టమొదటి ఆనందము, సాక్ష్యం ఏమిటో తెలుసా? ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. ప్రభు నన్ను రక్షించటానికి వచ్చారు. క్రిస్మస్ ప్రభు రాకంటే రక్షణానందమే. తర్వాత ఏ విషయమైనా సరే లోకానికి మనం తెలుసుకున్న సాక్ష్యాన్ని చెప్పటానికి క్రిస్మస్ ఒక చక్కని అవకాశం. అయ్యా నేను ఆనందిస్తున్నాను. ఏమిటయ్యా నీ ఆనందానికి గల కారణం? ప్రభు నా కొరకు వచ్చారు. ఇట్స్ రైట్ టైం. అయ్యా ఎందుకు ఆనందిస్తున్నావు? క్రిస్మస్ వచ్చింది కాదు. క్రిస్మస్ అనే పదం ప్రభు నా కొరకు వచ్చిన ఆనందాన్ని లోకానికి నేను చెప్పాలి. ఈరోజు ఎక్కడైనా డిస్కౌంట్లు వస్తున్నాయి, అవునా కదా? షాపులు ఎంతమందికి చెప్తాం ఆనందం కలిగించే విషయం? ఏదైనా మనకి సంతోషం కలిగించే ఆహారం, మరేదైనా వస్త్రాలు, లోకంలో ఉండే ఏదైనా మరేదైనా ఆనందం మనకు తెలిసిందనుకోండి, మన వాట్సాప్ తీసుకుని మనకి నచ్చిన రీల్ లేకపోతే మెసేజ్ ఎంతమందికైనా ఫార్వర్డ్ చేసేస్తాం. అవసరమైతే ఫోన్ చేసి చెప్తాం. కనిపించిన వాళ్ళకి బై మౌత్ చెప్తాం, ఓరల్ గా చెప్తాం, సోషల్ మీడియా ద్వారా చెప్తాం. ఆనందం కలిగింది గనక క్రిస్మస్ రక్షణ ఆనందం నీకు కలిగితే అంతే, అవునా కదా? రక్షణ ఆనందం అనేటువంటిది ప్రతి వారు కూడా స్పందించాలి. ఇక్కడ ఒక విషయాన్ని, దావీదు గారు ఒక పాపం చేసి పడిపోయారు. పడిపోయినప్పుడు ఆయన పడిపోయిన స్థితిలో రాసినటువంటి కీర్తనే 51వ సంకీర్తన. ఈ 51వ సంకీర్తన 12వ చరణంలో దావీదు గారు ఒక మాట అంటున్నారు. చూడండి, 51వ సంకీర్తన 12వ చరణం. నీ రక్షణానందమును నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ఇక్కడ దావీదు గారు అప్పటికి దేవుని యొక్క వాక్యములో నడిచినవాడు, నీతిమంతుడిగా ఉన్నవాడే, భక్తుడైన వాడు. కానీ ఒక పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయాక ఇప్పుడు తన ఆస్తి తనకుంది, తన అధికారము తనకుంది, తన అంతఃపురం తనకుంది, తన రాజ్యము తనకుంది, తన యొక్క అధికారము తనకుంది. కానీ ఏం కోల్పోయాడు తెలుసా? ఏం కోల్పోయాడు? ఆనందాన్ని కోల్పోయాడు. మాట వినండి, ఏం కోల్పోయాడు? ఆనందం లేదు ఇప్పుడు. అతను రాజే, అతను చక్రవర్తే, ఆస్తిపరుడే, గొప్పవాడే, సైన్యం కలిగిన వాడే, అధికారం కలిగిన వాడే. కానీ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆనందం కోల్పోయాడు. అన్ని ఉన్నాయి, ఆనందం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ రక్షణానందమును, రక్షణకు ఆనందానికి సంబంధాన్ని దావీదు గుర్తించాడు. అయ్యా
నేను పాపం చేసి ఆనందించాలనుకున్నాను, కానీ రక్షణ పోగొట్టుకున్నాను. ఈరోజు లోకము పాపము చేసి ఆనందాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాపములో ఆనందం ఉందనుకుంటున్నారు. దావీదు ఒక గొప్ప ఉదాహరణ. అయ్యా, నేను పాపం చేశాను, కానీ ఆ పాపములో నాకేమొచ్చిందంటే నేను ఆనందాన్ని కోల్పోయాను. ఆనందం దేనితో ఉందో తెలుసా? నేను ఎప్పుడైతే పాపం చేశానో రక్షణ కోల్పోయాను. ఎప్పుడైతే రక్షణ కోల్పోయానో ఆనందము లేదు. ఈరోజు మానవాళికి వారి జీవితంలో ఏమున్నా లేకపోయినా రక్షణ లేకపోతే ఆనందం లేదు. క్రిస్మస్ ఏర్పాట్లలో నువ్వేం చెయ్యి, ఒకసారి పరిశీలన చెయ్యి. అయ్యా, ఇదిగో నా ఇంట్లో నాలో ఆనందం ఉందా? ఈరోజు చాలా మంది క్రిస్మస్ వచ్చిందంటే చాలా మందికి కష్టం. చుట్టాలు, అల్లుళ్ళు, బిడ్డలు అందరూ, పెద్దవారైతే మనవరు, మనవరాళ్ళు, వంట వార్పు, కుటుంబ యజమానులు పిల్లల కోసం బహుమతులు, వస్త్రాలు కొనడానికి చేసే ప్రయాస, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రశ్న ఏమిటయా అంటే, నీ బిడ్డలకు నువ్వు అందించేది తాత్కాలిక ఆనందమే, కానీ నిజమైన ఆనందము రక్షణలో ఉంది. దావీదు అది గుర్తించారు. అందుకే అంటున్నారు, అయ్యా, రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయి. నేను కోల్పోయాను, ఆనందము నేను అనుభవించట్లేదు. ఒకప్పుడు ఆనందాన్ని అనుభవించిన వాడు దావీదు. దావీదుకు తెలుసు రక్షణానందం ఎలా ఉంటుందో. అందుకని అయ్యా, ఆ రక్షణ మరలా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు రాక మానవాళికి ఆనందాన్ని కలిగించేది. ఎవరైతే రక్షింపబడాలనుకుంటున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభులో నూతనంగా జన్మించాలనుకుంటున్నారో వారందరికీ కూడా రక్షణానందాన్ని కలిగించేది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఏం చేస్తారటండి? అయ్యా, ఆ దినమున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులు కదా. యేసు ప్రభు వారి యోహాను సువార్తలు చెప్తారు. అయ్యా, ఆ మహా పండుగ దినమున, అంచె దినమున అంటున్నారు, దప్పిగొని వారులారా రండి, ఇదిగో జీవజలము నా యొద్ద ఉన్నది. అయ్యా, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడునో దప్పిగొనడు, సమృద్ధి ఉంది. అయ్యా, మీ కడుపులో జీవజల నదులు ఉబికి పారును. దేవుడిచ్చే ఆనందము. కనుక రక్షణానందమైన బావులలో నీళ్లు చేరుకుందరు. ప్రభు దగ్గరికి వస్తున్నావా? వాక్యం దగ్గరికి వస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావా? చాలా మంది ఇదిగో ఆ జీవజలం తాగట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ దప్పికి తీరుతుందో చెప్పండి కదా. కొంతమంది మనం ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటాం. చాలా మంది క్రిస్మస్ క్రైస్తవులు ఉంటారట. ఎవరంటేలో ఎప్పుడు కనబడతారు? క్రిస్మస్ లో కనబడతారు. మళ్ళీ క్రిస్మస్ కే. ఏమండి, ఓ మాట ఉన్నాం వాళ్ళకి, తాగయ్యా, కడుపు నిండా నీళ్లు తాగు, మళ్ళీ క్రిస్మస్ దాకా నీళ్లు తాగకూడదు అనాలా? ఉంటారా? బలెటోరండి, నీళ్లు తాగకుండా ఉండగలరా? దేవుడిచ్చే జీవజలం లేకుండా చాలా మంది ఉంటున్నారు, ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రభు దగ్గర అంటున్నారు, అయా, రక్షణార్థమైనటువంటి ఆ బావులలోని నీళ్లు తాగాలి. ప్రియులారా, గమనించండి. ఇదే 11వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆ సంతోషాన్ని తెలియపరుస్తూ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చూడండి, 8వ వచనం 7వ వచనం నుంచి చూస్తే అంటున్నారు, బాలుడు వాటిని తోలును, ఆవులను ఎలుగులను కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకును, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆట్లాడును. ఇవన్నీ కూడా అలంకార చూపంగా చెప్పబడిన మాట. చాలా మంది ప్రభు రాకడొచ్చాక ఇదిగో తోడేలు గొర్రెపిల్ల వాసం చేయని అంటారు. కానీ వాస్తవ అర్థం ఏమిటంటే, ఆత్మీయ అర్థం ఏమిటంటే, మెస్సయ్య మన జీవితంలోకి వస్తే మనకి విరోధం ఉండదు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థించంటే నీకు శత్రువులు ఉన్నారా లేదా? లేరు. యేసు ప్రభులోకి వచ్చాక ప్రతి కోడలు అత్తను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. ప్రతి అత్తగారు కోడలను ఏం చేస్తుంది? శత్రువులు కాదు. ఒకప్పుడు తగులాడుకున్నారు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక ఏమైంది? ప్రేమే. ఇప్పుడు తోడేలుని గొర్రెపిల్ల ఏం చేస్తాయి చెప్పాలి? విన్నారా? లోకంలో తోడేలు లాంటి అత్తగారులు ఉన్నారా? చెప్పాలి. తోడేలు లాంటి కోడళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉండరు. ఇక క్రీస్తు ప్రభులోకి వచ్చాక పనిచేసేటప్పుడు ఇక్కడ చూస్తే మిడినాగు లాంటి యజమానులు ఉంటారు. పనిచేయడానికి భయం, చిన్నపిల్లల భయపడిపోతారు చాలా మంది పనిచేయడానికి. యజమానుల దగ్గర, మామ దగ్గరికి వెళ్ళటానికి, బాబా దగ్గరికి వెళ్ళటానికి
కానీ ఈ నాగుపాము పుట్ట దగ్గర చంటి పిల్ల ఆడుకుంటుందట. క్రీస్తు ప్రభులోకి వస్తే సామరస్యమే. కనుక దేవుని ఆనందం ప్రియులారా గమనించండి, ఇది తాత్కాలికమైన ఆనందం కాదు, ఇది ఫెస్టివల్ ఆనందం కాదు, పండగ ఆనందం కాదు, రక్షణ ఆనందం. క్రీస్తు ప్రభు నీ కొరకు నీ జీవితంలో నీ హృదయంలోకి వచ్చినప్పుడు జరిగేది ఏమిటయ్యా అంటే ఆనందమే. మనం ఉదాహరణ చూస్తే మరియా గర్భవతిగా ఉంది, ఎలిజబెత్ అమ్మ కూడా గర్భవతిగా ఉంది. ఒకరినొకరు పలకరించుకోవడానికి వచ్చారు. రండి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి మనం చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములో కొండసీమలోనున్న ఊరి త్వరగా వెళ్ళెను. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసింది. ఎలిజబెత్ మరియకు వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసి అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లా నేను చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇప్పుడు ఏం చేశారయ్యా అన్నట్లయితే, ఆ ఇంటిలో జకరియా ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే ఎలిజబెత్ వందనాలు చేసి, ఎలిజబెత్ మరియకు వందనాలు విన్న వెంటనే ఆమె గర్భములో, ఎవరి గర్భములో? ఎలిజబెత్ గర్భములో ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? యోహాను గారు. ఏమంటున్నారు ఇప్పుడు? ఆ శిశువు గంతులు వేసి, చూసారా, యేసు ప్రభు రాక ఆనందం. యేసు ప్రభు రాక ఆ గర్భములో శిశువు గంతులు వేయాలి. అవునా కాదా? మనం అందరం చేయాలి. క్రిస్మస్ నీ జీవితంలో ప్రభు వస్తే గంతులు వేయాలి. ఈరోజు తాగితే అందరాలు ఆడుతున్నారు చాలా మంది. అవునా కాదా? వివాహాల్లో గంతులు వేస్తున్నారు, అశ్లీలమైన నృత్యాలు వేస్తున్నారు, ద్వేషభావంతో గంతులు వేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ కార్యం ఏమిటయ్యా అంటే, ఆ శిశువుని చూసి ఏం జరిగిందటండి? ఆ శిశువు పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేశారట. పిల్లల మనమందరం కూడా ఈ భాషకు అర్థం ఏమిటయ్యా అంటే, రక్షణానందము, గంతులు వేసే ఆనందం. ప్రభు నీ జీవితంలోకి వస్తే, ప్రభు ద్వారా నువ్వు రక్షణ పొందితే జరిగేది ఏమిటయ్యా అంటే గంతులు వేయటం. అయ్యా నేను అంత ఆనందంగా ఉన్నాను. మనం కూడా ప్రభు మన కొరకు వచ్చారు అనే భావము సంతోషకరమైన భావం. ఒకవేళ స్తుతించలేకపోతున్నావేమో, ఆరాధించలేకపోతున్నావేమో, ఆనందించలేకపోతున్నామేమో, ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభు మరలా గుర్తిస్తున్నారయ్యా, నేను మీకోసం వచ్చానయ్యా, మీరు ఆనందించాలి అయ్యా, ఇదిగో గుర్తించాలి. ఇక్కడే మనం చూస్తే కుమారుడు పరిశుద్ధాత్మ భావన మనకు కనిపిస్తుంది. అందుకే మనం చూస్తాం, పరిశుద్ధాత్మ కుమారుణ్ణి మహిమపరుస్తుంది. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ కలిగిన వారం అయితే కుమారుణ్ణి ఏం చేయాలి? గర్వపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. అయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మనం అందరము కూడా ఆత్మీయులుగా మనం ఉన్నట్లయితే కుమారుని చూసి ఆనందించాలి. ఎవరిని చూసి ఆనందిస్తున్నాం చెప్పండి ఈరోజు? అవునా కాదా? అయ్యా, మా ఊళ్ళో పెద్ద స్టార్ పెట్టారు చూసారా? చాలా మంది సంఘాలలో కూడా కాంపిటీషన్ వచ్చిందా లేదా ఈ మధ్య? అయ్యా, మీ సంఘంలో సెలబ్రేషన్ ఏమిటి? మా సంఘంలో సెలబ్రేషన్. మీ సంఘంలో ఎలాంటి నక్షత్రాన్ని పెట్టారు, ఎలాంటి లైటింగ్ పెట్టారు? అబ్బో, మా సంఘంలోనండి ఫలానా స్పీకర్ను పిలిచారండి. అయ్యి బాబోయ్, పోటీ అండి ఈరోజు అంతా కూడా. ఆయన అలా పిలిస్తే ఈయనేదో పిలవాలి. అయ్యా, మీరు ఆనందించేది వాటిని బట్టి కాదు. దేని బట్టి? అయ్యా, ప్రభు నా కోసం వచ్చారు కనుక నేనేం చేయాలి? అయ్యా, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను గనక కుమారుని మహిమపరచాలి, నేను గంతులు వేయాలంతే. ఇవన్నీ పక్కన పెట్టండి, మిగిలిన అలంకరణలు పక్కన పెట్టండి, మిగిలిన ఏర్పాట్లు పక్కన పెట్టండి. నేను కుమారుని యందు ఆనందించాలి. అదే రియల్ క్రిస్మస్, అదే ఆనందం. ప్రపంచము ఆనందించవలసిన విషయం. ప్రియులరా, ఈరోజు ఒకవేళ మీ యొక్క కుటుంబంలో, సంఘంలో ఏర్పాట్లలో కొదవైందేమో, మీరేం భయపడవసరం లేదు. అవి కాదు ఆనందించేది. ఎందుకంటే ప్రభునందు ఆనందించటానికి మనం పిలువబడ్డాం. ప్రియులారా గమనించండి, జ్ఞానులు ఆనందంతో నింపబడ్డారు. ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మీదుగా వచ్చి చూడండి ఏం చేస్తుందయ్యా? ఇప్పుడు
వారు ఆ నక్షత్రమును చూచి చదవాలి, ఏమైరండి? అత్యానంద భరితులయ్యా. ఆ నక్షత్రం చూసాం మేము, అత్యానంద భరితులయ్యాం. అయ్యా, లోకంలో చాలా పెద్ద పెద్ద స్టార్లు పెడుతున్నాం, అవునా కాదా? ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి చెప్పాలి. స్టార్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి చెప్పాలి. డిసెంబర్ 1వ తారీఖుని పెట్టి 31వ తారీఖుని ఉందా వాక్యంలో? అలా అనుకున్నాం, ఒక ట్రెడిషన్ పెట్టాం. నేను తప్పనేం అనట్లేదు, అది మన ట్రెడిషనే, ఆనందించండి, తప్పేమీ లేదు. కానీ ఆ స్టార్ ఏమైపోతుందో తెలుసా? చలికి మనం పెట్టిన రోజు ఎలా ఉంటుందో తీసిన రోజు అలా ఉండదు. రంగు మాడిపోతుంది, ఎలిసిపోతుంది, చిరిగిపోతుంది. మనం తీసినా తీయకపోయినా కొన్ని రోజులకి అది పోతుంది. కానీ ఈ నక్షత్రం ఏం చేసిందట? అత్యానంద భరితులం. ఆ నక్షత్రము క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఒకవేళ మనం వెలిగించిన లైట్లు, మనం వెలిగించిన స్టార్లు ఎంతమంది క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాయో తెలియదు, కానీ నీవు నేను నక్షత్రంగా లోకానికి ఉండాలని ప్రభు కోరుకున్నారు. ఎందుకో తెలుసా? మనము ప్రభు దగ్గరికి నడిపించాలి. మీరే లోకంలో వెలిగే జ్యోతులు. పిల్లరా, మనం అందరం కూడా ప్రభు యొద్దకు నడిపించాలి. అందుకే చెప్తున్నారు, ఈ రక్షణ అనేటువంటిది ఆనందము. కనుక ఈరోజు ఇది మొదలుకునయ్యా, ప్రభు నా కొరకు వచ్చారు, అదే నా ఆనందం. ప్రభు నా కొరకు వచ్చారు, అదే నా ఆనందం. అయ్యా, చాలా మంది కుటుంబాల్లో, సంఘాల్లో వస్త్రాల గురించి గొడవలు నేను చూస్తూ ఉంటాను కదా. చాలా మంది నాకు నచ్చిన శారీ లేదు, నాకు నచ్చిన బట్టలు లేవు, పిల్లల గొడవలు, టీనేజర్స్ గొడవలు కదా. ఇది విచారించేది కాదు, ఇది ఆనందించేది. అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి మనకు తెలియకుండానే శరీర కార్యాల వైపు లాగుతూ ఉంటాయి. అయ్యా, నేను ఆనందిస్తున్నాను, ప్రభువులో ఆనందిస్తున్నాను. ఇది దేవుని యొక్క కృప. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆనందం ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, మొదటిది ఏంటండి? రక్షణ, ఆనందం, క్రిస్మస్. రెండవది ఆనందము ప్రకటనకు దారితీస్తుంది. ఏం చేయాలండి? ఏదైనా మన సంతోషం ఉంటే పంచుకుంటామా లేదా? ఇందాక చెప్పాం, మనకేదైనా ఆనందం కలిగినప్పుడు 100 మంది చెప్తే ఆగుతారా లేదా చెప్పండి, అవునా కదా? చెప్పకూడదు అనుకుంటాం, మనకు తెలియకుండానే తణుకొచ్చేస్తుంది కదా. ఏదైనా ఆనందం జరిగిందనుకోండి, ఇంట్లో తల్లులు పిల్లలు ఏకమే ఎవరికి చెప్పండి అంటాం, వాళ్ళకి తెలియకుండా ఊళ్ళోకి వెళ్ళిపోద్ది మ్యాటర్, వాళ్ళు చెప్పేస్తారు. ఆనందం కంట్రోల్లో ఉండదు. ఆనందానికి ఉన్న గుణం ఏంటంటే ఎవరు ఆపలేరు, ముఖం వెలిగిపోతుంది, అవునా కదా? ఆనందకరమైన విషయం ఏంటి? ముఖం వెలిగిపోతుందంటారు ఒక్కోసారి కదా. చాలా మంది ఏదో నీ ముఖం వెలిగిపోతుంది ఈరోజు, ఎందుకంటే ఏదో జరిగింది, ఆనందం, సంతోషం, చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. కొన్ని ముఖాలు చూడండి, విచారం కలిగినప్పుడు విచారమే, ఎంత చెప్పినా వాళ్ళకి ఇంక ముఖం లేకపో. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, భార్య భర్తలు వెళ్ళినప్పుడు, భర్త పుట్టింటికి భార్య వెళ్ళొద్దాం అనుకోండి, తప్పదు, మనమే పెళ్లికి వెళ్ళామనుకోండి, వెళ్ళినా కూడా ఆడికి వెళ్ళాక ముఖం మాడిపోయే ఉంటుంది, ఆ ముఖంలో నవ్వుండదు, అవునా కదా? కాదన్న చోట. కానీ ఆనందాన్ని ఎవరు ఆపలేరు. క్రిస్మస్ ఆనందము ప్రకటనకు దారితీయాలి. ఏం చేయాలి? క్రిస్మస్ ఆనందము ప్రకటనకు దారితీయాలి. ఏ ఆనందం ఉందో ఉదాహరణకు అనుకుందాం. చాలా మంది, అయ్యా మా సంఘంలో ఈ క్రిస్మస్ స్పెషల్ ఏంటో తెలుసా? చెప్తారా చెప్పరా? అయ్యా ఈ క్రిస్మస్ మా ఏర్పాట్లు ఏంటో తెలుసా? పెయింట్లకి ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? లైటింగ్కి ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? చెప్తారా లేదా? ఆనందం, తప్పేమీ లేదు. కానీ నిజంగా వెలిగింపబడిన ఆనందము ప్రకటనకు దారితీస్తుంది కనుక యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన ఆనందం ఉంటే నువ్వు తప్పక 10 మంది చెప్తావు. యేసయ్యని గురించి చెప్తావు, లైటింగ్ గురించి కాదు. దేని గురించి? నువ్వు దేని కొరకు ఆనందించావో అదే చెప్తావు కదా. ఈరోజు యవ్వన బిడ్డలు సినిమాల గురించి చెప్తారు, ఎందుకని? వాళ్ళ ఆనందం అక్కడ వెతుక్కున్నారు. కానీ క్రీస్తు ప్రభువులో ఆనందాన్ని వెతుక్కుంటే ప్రభువుని గురించి చెప్పొద్దన్న ఆదిమ సంఘములో ఆదిమ అపోస్తులు, అయ్యా మీరు చెబితే చంపేస్తామన్నారు, మమ్మల్ని చంపినా మేము చెప్పేస్తామన్నారు. ఎందుకని? ఆనందాన్ని అక్కడ కనుగొన్నారు. ఎంతమందికి క్రీస్తుని గురించి చెప్పగలుగుతున్నావు? ఎంతమందికి క్రీస్తుని గురించి మనం చెప్పగలుగుతున్నాం? ఎప్పుడు చెప్తామో తెలుసా? చెప్పలేదు అంటే ఆనందించలేదని కదా. చెప్పలేదు అంటే ఉదాహరణకి మనం అనుకుందాం, ఒక దైవజనుడిగా నా దగ్గరకు వచ్చారు, ఏదో సమస్య గురించి ప్రార్థించమన్నారు, ప్రార్థన చేశాను, అది జరిగింది. ఎవరికైనా చెప్పకుండా ఉంటారా లేదా? చెప్తారు కదా. అదే కదా మన యూట్యూబ్ అంతా నిండిపోయింది ఇప్పుడు కదా, ఇదిగో పలానా చోటకి వెళ్ళానని. కానీ దానికంటే ఆనందించవలసింది ఏమిటట? ప్రభు నా కొరకు వచ్చారు. నీ కొరకు చేసిన మేలే కాదు, ప్రభు నీ కొరకు రావటమే ఆనందకరమైన విషయం. ఆ విషయాన్ని నువ్వు లోకానికి చెప్పాలి.
కానీ చాలా మంది చెప్పలేకుండా ఉన్నారు ప్రియులరా. ఆనందము ప్రకటనకు దారి తీస్తుంది. రండి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే, కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయుచుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రకాశించినందున పడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మహా సంతోషకరమైన వార్త చెప్పారో వాళ్ళు ఏం చేశారంటే ఇక అక్కడి నుంచే సమాచారం అందించుకుంటూ వెళ్ళారు. ఆ అందిన సమాచారం హృదయాన్ని ఎప్పుడైతే ఆనందపరుస్తుందో ఆ సమాచారాన్ని మనం చెప్పగలుగుతాం. అదే సమాచారం అయినా సరే ఈరోజు క్రీస్తు రాక భావన, క్రీస్తు రాక సందేశం నీ హృదయాన్ని తాకితే నిజమైన ఆనందము ప్రకటన. అంటే ఇందాక మనం చూసాం, క్రిస్మస్ లో ఆనందించే ఏకైక విషయం ఏమై ఉండాలి? రక్షణ. క్రిస్మస్ లో ప్రకటించే మరొక ఏకైక విషయం ఏమై ఉండాలి? ప్రకటన. అయ్యా ఇదిగో సువార్తిదే, లోకానికి చెప్పున, ఇదిగో నేను ఏదైతే వెలిగింపబడ్డానో, నేను ఏదైతే ఆశీర్వదింపబడ్డానో, నేను ఏదైతే ఆనందిస్తున్నానో ఇది అందరికీ చెప్పడమే క్రిస్మస్. ఒకవేళ కనుక నువ్వు మౌనంగా ఉండిపోతే సమాచారం ఎవరు చెప్తారు కదా? ఆలోచన చేయండి. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము లోకానికి తెలియపరచబడాలనేది దేవుని యొక్క ఆలోచన. ఈరోజు సంఘము ద్వారా ఈరోజు క్రిస్మస్ ఆధారం చేసుకుని చాలా మంది చారిటీ ప్రోగ్రామ్ చేస్తారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి బహుమతులు ఇచ్చి యేసు ప్రభుని, ఇదొక చక్కని ప్లాట్ఫామ్. క్రిస్మస్ ని ఎవరెలా ఉపయోగించుకున్నా ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే సువార్త ప్రకటనగా లోకానికి అందాలి. ఈరోజు మనం చేయగలిగిన మేరకు ఒక చక్కనైనటువంటి కార్యక్రమంగా, అయ్యా క్రీస్తును ప్రకటించడానికి ఇదొక కార్యక్రమం, ప్రజలకు చేరవేయడానికి ఇదొక కార్యక్రమం, ఇదిగో దేవుని గురించి తెలియపరచాలి. ఎందుకనంటే క్రీస్తుని గురించి అందరికీ తెలుసా? చాలా మందికి తెలియట్లేదు ఇంకా కదా. చాలా భావనలు ఉన్నాయి, దైవత్వపు భావన ఉంది, క్రైస్తవ్యంలోనే భావాలు ఉన్నాయి. కనుక క్రీస్తుని గురించి తెలుసుకోవాలి, నేర్పించాలి. రక్షణాత్మకమైన బావులలో మీరు తాగాలి, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. అయ్యా ఆనందాన్ని నేను పొందుకుంటాను, వాక్యంలో నేను ఆనందిస్తాను, ప్రభులో నేను ఆనందిస్తాను. ఈరోజు క్రైస్తవులు కూడా లోకంలో ఆనందిస్తున్నారు కానీ ప్రభులో ఆనందించట్లేదు. అవునా కదా? అయ్యా ఇదిగో ఉద్యోగం గురించి ఆనందించేవారు, ఇంటి గురించి ఆనందించేవారు, ధనం గురించి ఆనందించేవారు, అందచందాల గురించి ఆనందించేవారు, అన్ని కూడా క్రైస్తవులే. కానీ చేయవలసిన పని ఏమిటంటే ప్రభునందు ఆనందించేదను. మరలా చెప్తున్నాను, ఆనందించండి పౌలు చెప్తున్నారు. కనుక ప్రభునందు ఆనందిస్తే ఆ ఆనందము ప్రకటనకు దారితీస్తుంది. ఆనందమే సువార్త. ప్రియులరా, ప్రభునందు ఆనందించకపోతే దేవుడు కుమారుడు నా కొరకు వచ్చారయ్యా. మనం అనుకుందాం, పిల్లలు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన ఇంట్లో కుమారుడో కుమార్తె పుడితే, మనవడో మనవరాలో పుడితే ఏం చేస్తారు చెప్తారా? ఎవరికైనా చెప్పరా? చెప్పండి. పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అబ్బాయికి మొట్టమొదటి సంతానం మా కుమారుడు పుట్టాడు అనుకుందాం, మనవడు పుట్టాడు అనుకుందాం. మనవడు పుట్టిన నాయనమ్మ గాని, అమ్మమ్మ గాని, తాతయ్యలు గాని ఏం చేస్తారు చెప్పండి? భోజనాలు పెట్టేస్తారా? మొత్తం ఊరు వాడ పోగేసి ఏం చేస్తారు? భోజనాలు పెడతారా పెట్టరా? మామూలుగా చేయరు. ఎందుకని? 10 మందికి తెలియాలి. అవునది లేదా? అప్పైనా పర్వాలేదు, మళ్ళీ చేస్తామా? ఏం చేయాలి? అప్పైనా పర్వాలేదు. మరి దేవుని కుమారుడే నీ కొరకు పుడితే నువ్వేం చేయాలి? ఇది కదా. ఇదిగో ఒక సామాన్య మానవులుగా మనకు బిడ్డలు కలిగినప్పుడే కలిగే ఆనందం, దేవుడే కుమారుడిగా ఈ భూమి మీదకి కలిగినప్పుడు ఎంత ఆనందించాలి? ఎంతమందికి చెప్పాలి? ఊరువాడ చెప్పాలా లేదా? అదే రియల్ క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఏమిటయ్యా అంటే లోకానికి నువ్వు అందించేది. అందుకే ఆనందము ప్రకటనకు దారితీయాలి. ఇక 3వ విషయం ఏమిటయ్యా అన్నట్లయితే ఆనందం అనేది ఏం జరగాలట? స్తుతికి కారణమవ్వాలి. మరోసారి చెప్తున్నాను, మరో మాట. అమ్మా వాళ్ళందరూ సామాన్యులే, మనం లోకరక్షకుడి గురించి మాట్లాడుకుంటున్నాం, అదే చెప్తున్నాను, సరేనా? రైట్. ఇక 3వది ఏం చేయాలటండి? ఆనందం అనేటువంటిది స్తుతికి దారి తీయాలి కదా. ఇప్పుడు
ఒక సమాచారం మీకు అందించబడింది. ఆ సమాచారము నువ్వు ఆనందిస్తే ప్రభు నన్ను ఏం చేయాలి? మహిమపరచడానికి నువ్వు సిద్ధపడాలి. అయ్యో ప్రభువుని గురించి ఈరోజు ఒక క్రైస్తవ జీవితంలో ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలండి? దేవుని నేను ఎందుకు స్తుతించాలండి? ఎందుకు ఆరాధించాలండి? నా అప్పులు తీరలేదండి, నా రోగం పోలేదండి, నా కుటుంబం కట్టబడలేదండి, నాకు ఉద్యోగం రాలేదండి, నేను అనుకున్న కార్యము జరగలేదండి. నువ్వు 100 చెప్పినా కూడా ఇంకా ఒక కారణం ఉంది. ఏమిటో తెలుసా? దేవుని స్తుతించటానికి ఆయన ఈ భూమి మీదకి మానవ రీతిగా వచ్చిన కారణం నువ్వు స్తుతించాలి. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో, అయ్యా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారని నువ్వు అంగీకరిస్తున్నావో, నువ్వు స్తుతించాలి, మహిమపరచాలి. ప్రియులారా గమనించండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూస్తే, ముగిస్తున్నాను. నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితి కటాక్షించెను. ప్రియులారా ఏం చేయాలటండి? నా ప్రాణము ఘనపరచాలి. ప్రభు కొరకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పాలి. మనం ఘనపరచాలా వద్దా? ఘనపరచాలో చెప్పాలి. అదే రియల్ క్రిస్మస్. అయ్యా నేను ఘనపరుస్తున్నాను. క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏమిటయ్యా అంటే, ప్రభు రాక స్తుతికి దారి తీయాలి, స్తుతించాలి. పరలోక సైన్య సమూహం ఏం చేస్తున్నట్టండి? స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అయ్యా ఈరోజు నీవు నేను కూడా స్తుతించాలి. ఒకవేళ నీ పాటల్లో విలువైనటువంటి సౌండ్ సిస్టమ్ లేకపోయినా పర్వాలేదు, వాయిస్ లేకపోయినా పర్వాలేదు, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైంది. హృదయపూర్వకంగా ఆరాధించాలి. అయ్యా ఇదిగో నా కొరకు వచ్చావు. ఇదే క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ ఆరాధన అంటే వెరితలలో వేస్తూ డామినేట్ చేసేస్తున్నారు కదా. అయ్యా మీరు ఎలాంటి వారిని పిలిచారు? మాకండి ఈరోజు ఆరాధన చేయటానికి ఫలానా టీం వారిని, ఫలానా ఆర్కెస్ట్రా వారిని, ఫలానా ఎవరినో పిలిచామంటారు. నీ హృదయం స్పందించకపోతే నీ ఆరాధన లేదు. అప్పుడు వారిది ఆర్కెస్ట్రా వారిదే ఉంటుంది ఆరాధన. ఇప్పుడు ప్రభుకి ఎవరు ఆరాధన కావాలి? ఎవరు ఆరాధిస్తే వాళ్ళదే ఆరాధన. ఎవరు ఆరాధిస్తే వాళ్ళదే ఆరాధన. ఇప్పుడు ప్రభువుని గురించి నువ్వు ఆరాధించాలి. ఎప్పుడైతే ప్రభువుని గురించి తెలుసుకున్నావో, ఇదిగో నువ్వు ఆరాధించడం మొదలు పెట్టావు, స్తుతికి దారి తీసింది కదా. అక్కడ జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఏం చేశారు? వారు అత్యానంద భరితులై వారి సాగిలు పడ్డారు. ప్రభువుని చూసిన వెంటనే ఏమైపోయారండి వాళ్ళు? వారి సాగిలు పడుతున్నారు, వారు మోకరించారు, వారు తెచ్చిన బహుమతులు అర్పించారు. ఇదే ఆరాధన. వారు కలిగిన విలువైనది ఇవ్వటమే. ఒకసారిగా ప్రభువుని చూసేసరికి వారు సుమారుగా సంవత్సరం పైగా నడిచి 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 కష్టపడి వచ్చారు. కష్టపడి వచ్చాక ఆ ప్రభువుని, శిష్యుని చూశాక అత్యానంద భరితులై, అయ్యా ఇదిగో ఆ ప్రభు ఏమిస్తాడండి? అక్కడ ఏమైనా స్వస్థతశాల ఉందా ఆయన స్వస్థపరచడానికి? లేదు. ఆయన ఏమైనా బలమైన ప్రసంగం చేయగలడా? బాలుడు అయినా పోనీ ఏమైనా రొట్టెలు చేపలు విస్తారంగా పెట్టగలడా? అప్పటికింకా అద్భుతాలు జరగలేదు. కానా వివాహంలో ఆ మాధుర్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి ఏమైనా ఉందా? అది లేదు. మరి ఏం కావాలయ్యా? ప్లెయిన్ మేము ఆరాధించడానికి వచ్చాం, మాకు ఏమీ వద్దు, ఆయన చూస్తే చాలు. ఆయన ముఖ దర్శనముతో ఆనందపడే విశ్వాసం. జ్ఞానుల యొక్క భక్తి ఏమిటో తెలుసా? కేవలము ముఖ దర్శనం. అయ్యా మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు? ఏమి వద్దండి, ఆయన యందు మేము ఆనందించాం. యూదుల రాజుగా పుట్టినవాడు. అయ్యా వారు అన్యులు కదా రాజు దగ్గరికి రావటానికి, అయినా పర్వాలేదు, ఎందుకంటే క్రీస్తు రాజ్యము, ఆయన అధికారాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారి మీద పరిపాలించబడేదే క్రీస్తు రాజ్యం. అది అందరికీ కాదు. దానియేలు గ్రంథంలో అంటారు కదా, అది పొందదగిన వారికి తప్ప మరి ఎవరికి అనుగ్రహించబడదు. నువ్వు అంగీకరిస్తే ప్రభు అధికారానికి వస్తే నీ రాజు ఆయన. నీ పద్ధతి మారిపోతుంది, చట్టాలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో ఇలా ఉన్నాం, ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళామనుకోండి, ఆ చట్టాలను గౌరవించాలా లేదా? మారిపోతాయి చట్టాలు. అబ్బాయి మన ఊళ్ళో ఉన్నట్టు ఉండడానికి వీలేదు, వేరే దేశం వచ్చాం, జాగ్రత్త, చట్టాలను గౌరవించాలి. ఇప్పటి వరకు లోకంలో ఎలాగున్నామయ్యా? ఒక్కరి జనం మధ్య ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు రాజ్యంలోకి వచ్చాం గనక నా జీవితం మారిపోయింది. అయ్యా నా మాట తీరు మారిపోయింది, నా చీకటిని వదిలిపెట్టాను. ఎందుకంటే ఐఎమ్ కేర్ఫుల్, నేను ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో సభ్యుడిగా ఉన్నాను గనక చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. ఇదే క్రీస్తు రాజ్యం.
ఇదే ప్రభు రాజ్యము. ఈ ప్రభు రాజ్యములోకి వచ్చాక ఇదిగో నేను ఆనందిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను. వెంటనే ఇదిగో ఎక్కడి నుంచో వచ్చారు వారు, అన్యులైనటువంటి వారు అంటున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు. ఎందుకంటే ఆయన అధికారాన్ని మేము అంగీకరిస్తున్నాం. మీరు రాజులు కాదే, అయినప్పటికీ అంగీకరిస్తున్నాం. మేము సాగిల పడుతున్నాం, మేము ఆరాధిస్తున్నాం, మేము తీసుకొచ్చిన పెట్టెలు విప్పి అర్పణలు అర్పిస్తున్నాం. స్వచ్ఛమైన ఆరాధన, జ్ఞానుల ఆరాధన ఎంత విలువైందో తెలుసా? మరేమీ ఆశించలేదు, ప్రభు మొక్క దర్శనమే. ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందించటానికి నీకేం కావాలి? అయ్యా భౌతికమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక నైతే ఉండని. నువ్వు ఆనందించటానికి నిజమైన జ్ఞానుల ఆరాధన ఏమిటో తెలుసా? పరిపూర్ణంగా ఆయన కలిగి ఉండటమే ఆరాధన. దట్స్ ఆల్. మాకేమీ లేదు, ఆయన ప్లైన్ మేము చూసామంటే మేము ఆరాధిస్తున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, అంతటా ఆ గొర్రెల కాపరులు తాము విన్న వాటిని కన్నవాటిని మహిమను పరచుచు స్తోత్రము చేయొచ్చు. ఎవరు ఆపుతారండి? ఇప్పుడు గొల్లలు ఒకరికి వెళ్ళారు, ముసలు కాపరులు. వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నారా? ఏమీ లేదు, చూశారంతే. ప్రభుని రుచి చూసి తెలుసుకున్నారంతే. ఏం చేశారట? విన్నవాటిని కన్నవాటిని ఎవ్వరూ ఆపలేదు. పిల్లలు గమనించండి, ఇదే రియల్ క్రిస్మస్. నీ జీవితంలో ఒకవేళ ప్రభువుని కనుక కలిగి ఉంటే, అయ్యా ఈ క్రిస్మస్ లో నీకు చాలా చోట్ల మనం చూస్తాం, మనకి ఏదో తక్కువైపోయింది అంటారు చాలా మంది. క్రిస్మస్ లో ఎక్కువ గొడవలు వస్తాయి, మీకు తెలుసా? సంఘాల్లో ఆహారం దగ్గర గొడవ, బహుమతుల దగ్గర గొడవ, స్టేజ్ మీద గొడవ, పాటలు పాడకపోతే గొడవ, పేరెట్టి పిలవకపోతే గొడవ, నా పేరు చెప్పలేదని గొడవ, ఇంకోటి ఏదో గొడవ. ఎందుకు వస్తాయి? నువ్వు క్రీస్తు కొరకు వస్తే గొడవలు రావు, అంతే కదా. గొర్రెల కాపర్లకి మనలా కంఫర్ట్ గా మందిరం లేదు, అరాకొర వసతులు. ఆ పశువుల తొట్టి దగ్గరికి వెళ్ళి చూశారంటే చాలండి, ఆ ప్రభు దర్శనాన్ని చూసాం చాలండి. జ్ఞానులు, అయ్యా ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారే, ఉద్యోగాలు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు, బిడ్డలను వదిలేశారు, ఎండకి వానకి తడిచారు, బందిపోటు దొంగలు, క్రూర మృగాలు, కొండలు ఎక్కారు, వాగులు ఎక్కారు, ప్రయాణం చేశారు, ఇంత దారుణంగా చేశారు. ఇదిగో నీలో ఏమిటయ్యా? ఆయన చూశామండి. రీసెంట్ గా 2 రోజుల క్రితం మేము అరకులోయ ప్రాంతం వెళ్ళాం, దుంగాడ ప్రాంతం. చాలా విపరీతమైనటువంటి ప్రాంతం, 8 కొండలు, 5 కిలోమీటర్ల దూరం, రవాణా సదుపాయం లేని చోట నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పటికీ జ్వరాలు తగ్గలేదు మాకు, కాళ్ళు నొప్పులు, నడు నొప్పులు, భయంకరమైన ప్రదేశం. ఆ చిన్న ప్రాంతాన్ని ఒక రోజులోనే వెళ్ళాం, ఒక రోజులోనే వచ్చాం. ఎంతో కష్టతరం అనిపించింది. ఈ రోజు ఎలాగైతే ప్రయాణం చేశామో వాళ్ళు అలాంటి ప్రయాణాన్ని మేము ఒక్కరోజు చేసాం, వాళ్ళు దగ్గరగా సంవత్సరం పైన చేశారు. ఎందుకు ఎంత కష్టం? ఒక రోజుకి మాకు ఎంత కష్టమైంది? ఇన్ని సంవత్సరాలు ఎలా ప్రయాణం చేశారు? దేనికోసం? అయ్యా ఆయన ముఖ దర్శనం ఉంటే చాలండి, మాకేమి వద్దు ప్రభువా, ఆయన ముఖ దర్శనం చేసి మేము వెళ్ళిపోతాం. గొర్రెల కాపరులు అయ్యా అత్యానంద భరితులై ఆనందించేశారు. ఈరోజు దేవుని వాక్యము నీ హృదయాన్ని తాకిన ప్రతిసారి కూడా నువ్వు ఆనందించాలి, ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉండేవాడు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి రాకపోతే రక్షణానందము లేదు. రక్షణానందం లేకపోతే సువార్త ప్రకటించబడదు. సువార్త నీ నుంచి ప్రకటనకు దారితీయాలి, స్తుతికి దారితీయాలి. ఇదే రియల్ క్రిస్మస్. మనమందరం కూడా ఆ రీతైన సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపబడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగును గాక. రైట్, ఈ సమయంలో మనం త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో మనం అందరం కూడా మరి క్యాండిల్స్ ఉన్నాయి, అవి అందరికీ అందించిన